ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీకు నేను ట్రోన్ ఆస్ట్రా గురించి ఏంటంటే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఇంకేమన్నా సరికని డౌట్ ఉంటే ప్లాన్ అంతా ఆలకించిన తర్వాత లాస్ట్‌లో చేసి నా నెంబర్ ఇస్తాను. నా నెంబర్‌కి మీరు కాల్ చేస్తే క్లియర్‌గా మొత్తం అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. పీడీఎఫ్ మొత్తం మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే చాలా టైం అయితే పడుతుంది. కాబట్టి అంటే షార్ట్‌కట్‌గా మొత్తం అంతా కూడా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. వెల్కమ్ టు ట్రోన్ ఆస్ట్రల్. ఓకే. తర్వాత అంటే డ్రీమ్స్ కావాలంటే మనకు మనీ అయితే కావాలి. అది మనకందరికీ తెలిసిందే. తర్వాత ఫ్యూచర్ కరెన్సీ. ఫ్యూచర్ కరెన్సీ అంటే వరల్డ్ మనకు బాటర్ సిస్టమ్ వచ్చింది. తర్వాత అంటే పేపర్ కరెన్సీ వచ్చింది. ఆ తర్వాత వచ్చేసి మనకి ఏంటంటే చెక్ బుక్స్ వచ్చాయి. తర్వాత వచ్చేసి ప్లాస్టిక్ కార్డ్స్ వచ్చాయి. తర్వాత మనకి అంటే ప్లాస్టిక్ కార్డ్స్ అంటే మనకి ఏటీఎం కార్డ్స్. తర్వాత నెట్ బ్యాంకింగ్. తర్వాత ఏంటంటే మనకు వచ్చేసి మొబైల్ బ్యాంకింగ్. తర్వాత అంటే క్రిప్టో కరెన్సీ. ప్రెజెంట్ ఏంటంటే మనకి క్రిప్టో కరెన్సీ అయితే రన్ అవుతుంది. తర్వాత అబౌట్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఎవరు కూడా దాన్ని చేంజ్ చేయలేరు. ఎందువల్లంటే దాన్ని ఒక యాష్ అనేది ఏంటంటే కొన్ని రకాల కంప్యూటర్లు అయితే ఉంటుంది. కాబట్టి ఒక దగ్గర మనం హ్యాక్ చేసి మన యాష్ అనేది మనం చేంజ్ చేద్దాం అనుకుంటే ఆటోమేటిక్‌గా ఎర్రర్ అయితే అయిపోతుంది. కాబట్టి దాన్నైతే బ్లాక్ చైన్‌ని ఎవరు కూడా మాక్సిమం అయితే చేంజ్ అయితే చేయలేరు. ఇప్పుడున్న సాఫ్ట్‌వేర్‌లో మనకి బ్లాక్ చైన్ సిస్టమ్ అనేది మంచి సాఫ్ట్‌వేర్ అని చెప్పొచ్చు. తర్వాత అంటే బిట్‌కాయిన్, ఈథీరియం ఇక్కడ ఉన్నాయి. బిట్‌కాయిన్ అనేది మనకి చాలా తక్కువ అమౌంట్‌తో స్టార్ట్ అయింది. మనకి రూ. 10, రూ. 5 స్టార్ట్ లక్షల్లో పలుకుతుంది. అంటే మనకి 50, 60 లక్షల వరకు అయితే వెళ్ళింది మనకు. మన బిట్‌కాయిన్ వచ్చి. ఈథీరియం కూడా ఏంటంటే చాలా తక్కువ స్టార్ట్ అయ్యి ఇది తక్కువ టైంలోనే చాలా ఎక్కువ అమౌంట్ అయితే మనకి అయితే చూపిస్తుంది రెవెన్యూ అయితే. మనకు డ్రోన్ కూడా ఏంటంటే మనకి పైసల్లో స్టార్ట్ అయింది. స్టార్టింగ్‌లో మనకి ఒక 10 పైసలతో స్టార్ట్ అయ్యి మనకి లాస్ట్ ఏంటంటే మనకి రూ. 20 వరకు అయితే వెళ్ళడం అయితే జరిగింది. తర్వాత మనకి ఏంటంటే ప్రెజెంట్ మనకి 16, 10 ఇలా అయితే మనకి జరుగుతుంది. మనకి ప్రెజెంట్ అయితే మార్కెట్ ఆ రేట్లో అయితే నడుస్తుంది. మన డ్రోన్ అనేది అంటే క్రిప్టో కరెన్సీ అనేది చాలా ఫాస్ట్‌గా గ్రో అనేది అవుతుందని మనం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మనకి వాట్ ఈస్ ద ట్రోన్ అనేది ఏంటంటే ఒక క్రిప్టో కరెన్సీ బ్లాక్ చైన్ సిస్టమ్ అండి ఇది మనకి. దీంతోనే మనం బిజినెస్ అయితే చేస్తున్నాము. బట్ ఏంటంటే దీని ద్వారానే మనకి కరెన్సీ అయితే రావడం జరుగుతుంది. చాలా స్పీడ్‌గా ట్రాన్సాక్షన్ అయితే మనకి ట్రోన్ ద్వారా అయితే జరుగుతుంటది. మనకి స్పీడ్ ట్రాన్సాక్షన్ ఫర్ సెకండ్. అంటే మనకి ఒక సెకండ్‌కి ఎంత స్పీడ్‌గా ట్రాన్సాక్షన్ అవుతది ఒక్కోటని చెప్పేసి మనకి చెప్తున్నారు మనకి. మనకంటే బిట్‌కాయిన్ వచ్చేసి అంటే సెకండ్‌కి 2-3 ట్రాన్సాక్షన్లు అయితే మనకు జరుగుతుంది. ఈథెరియం వచ్చేసి ఏంటంటే మనకి 20-25 ట్రాన్సాక్షన్లు అయితే జరుగుతాయి. ట్రోన్ వచ్చేసి మనకి ఏంటంటే ఒక్క సెకండ్‌కి 2000 ట్రాన్సాక్షన్లు అయితే మనకి జరుగుతుంటది. మనం చేసేది కూడా ఇప్పుడు ట్రోన్ పైన చేస్తున్నాం. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న వీటితో పోల్చుకుంటే ట్రోన్ అనేది చాలా స్పీడ్ ఉందని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. మేజర్ మేజర్ పార్ట్నర్‌షిప్స్ అని చెప్పేసి ఉన్నారు కదండీ! ఇక్కడ మనకి చాలా కంపెనీలు అయితే ఉన్నాయి. బిట్‌మే అని, బిటోనెట్ అని, సామ్సంగ్ అని ఇలా అయితే కొన్ని కంపెనీస్ అయితే ఉన్నాయి. ఇవి కూడా మనకి చూసుకోవచ్చు. తర్వాత అబౌట్ ట్రోన్ ఆస్ట్రల్ అంటే 100% ట్రాన్స్పరెంటెడ్ ప్లస్ 100% డీసెంట్రలైజ్డ్ చేంజ్ చేయలేరు. ఎవరు కూడా దీన్ని మార్చలేరు. ప్లస్ ఏంటంటే దీన్ని ఎవరు కూడా హ్యాకింగ్ కూడా చేయలేరు. అది డీసెంట్రలైజ్డ్ అంటే. ఇది మనకి దీంట్లో రిజిస్టర్ చేసుకున్నప్పుడు కానీ మన నేమ్ కానీ, మెయిల్ ఐడీ కానీ ఇటువంటివి ఏమి ఇవ్వవు. జస్ట్ ఏంటంటే వ్యాలెట్ అడ్రస్ ఒకటి మనకి మనకి టోకెన్ పాకెట్ అవ్వచ్చు. లేదంటే మనకి టోర్నెట్ అవ్వచ్చు. ఏదైనా సరే కానీ ట్రోన్ ఫోల్డ్ లింక్ అవ్వచ్చు. ఏదైనా వ్యాలెట్ మనం యూజ్ చేసి మనం అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఓకే. ఇది మనకి ఏంటంటే డీసెంట్రలైజ్డ్ అనేది ఏవి కూడా మనం విత్డ్రాల్స్ అయితే పెట్టకుండా డైరెక్ట్‌గానే వస్తుంటాయి అవి. డీసెంట్రలైజ్డ్ మనం విత్డ్రాల్ పెడుతున్నాము, మన బ్రౌజింగ్ చేస్తున్నాము, లేదంటే ఇంకేమైనా చేస్తున్నాం అంటే ఉందా అది డీసెంట్రలైజ్డ్ కాదు. దీంట్లో మనం విత్డ్రాల్ పెట్టే ఆప్షన్ అయితే లేదు. డైరెక్ట్‌గా మనం పెట్టిన అమౌంట్ అనేది వెంటనే ఆన్ ది స్పాట్ మన అకౌంట్‌కి అయితే మనకి రావడం అయితే జరుగుతుంది. ఎవరైనా సరే మన డబ్బులు అప్గ్రేడ్ అయినా లేదంటే ఇంకేమైనా మనకి అమౌంట్ వచ్చి అయినా సరే కానీ వెంటనే రావడం. అందుకని ఇది 100% డీసెంట్రలైజ్డ్. వైట్ రన్ ఆస్ట్రల్ అంటే 100% డీసెంట్రలైజ్డ్ ఆల్రెడీ మనం చెప్పింది. ఆటోమేటిక్ అని చెప్పేసి ఉంది. ఆటోమేటిక్‌గా వస్తుంది మనకి. 100% ట్రాన్స్పరెన్సీ, నో ఎడిట్ సెర్చ్ అని చెప్పేసి మనకు ఉంది. అంటే మనకి దీన్ని ఎడిట్ చేయడం కానీ అంటే మనకంటే మార్చడం కానీ ఇటువంటి ఆప్షన్ అయితే ఏమీ లేదు మనకి. స్కామ్ ప్రూఫ్ మనకి డీసెంట్రలైజ్ అంటే స్కామ్ ప్రూఫ్. గవర్నమెంట్ ప్రూఫ్ అంటే డీసెంట్రలైజ్ అంటే గవర్నమెంట్ కూడా మనకు ఆమోదిస్తుంది కాబట్టి డీసెంట్రలైజ్ అంటే చాలా సెక్యూర్ సిస్టమ్ అని మనం ఇది కూడా నమ్మొచ్చు. ఫేర్ టు ఫేర్ అంటే పర్సన్కి అయితే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. 100% డీసెంట్రలైజ్డ్. దీంట్లో మన అమౌంట్ అనేది ఒకరి నుండి ఒకరికి పంపించడం కానీ ఒకరు మళ్ళీ హోల్డ్ చేసి పంపించడం కానీ ఇటువంటి ఏమి ఉండదు. డైరెక్ట్ ఐడి మీరు ఇలా జాయిన్ చేస్తారా విత్ ఇన్ వెంటనే అక్కడ మీరు జాయిన్ చేయండి, ఇక్కడ వచ్చి చూసుకోండి మీకు అకౌంట్లో ఉంటుంది అంతే. అంటే వాళ్ళు ఇచ్చేది డిజిటల్ పాయింట్లను లేదంటే వేరే ఏదైనా కాదు వాళ్ళ కంపెనీ కలిసి అయితే డైరెక్ట్గా మీరు క్రిప్టో ఏదైతే ట్రోన్ అయితే మీరు పెట్టి యూజ్ చేసి రిజిస్టర్ చేస్తున్నారో అదే ట్రోన్ వస్తుంది మీకు డైరెక్ట్గా. ఈ ట్రోన్ అనేది కూడా మనకి టాప్ 20 కరెన్సీలో ఇది కూడా ఒకటి ట్రోన్ అనేది. ఓకే. మీకు ఈ ట్రోన్ అనేది చాలా బెస్ట్ క్రిప్టో కరెన్సీ కూడా మనకు ఏదైనా చెప్పుకోవచ్చు. టైప్ ఆఫ్ బిజినెస్ ప్లాన్స్ మనకి ఏంటంటే మనకి
టైప్ ఆఫ్ బిజినెస్ ప్లాన్స్ దీంట్లో 2 రకాలైతే మనకి బిజినెస్ ప్లాన్స్ అయితే ఉన్నాయి. తర్వాత ఒక్కో దాంట్లో మనకు ఒక దాంట్లో 2 రకాల బిజినెస్ అయితే ఉన్నాయి మనకి. ఓకే, మనకి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఏంటంటే రెఫరల్ ఇన్కమ్. మనం ఎవరినైనా రెఫర్ చేసామంటే స్టార్టింగ్ రెఫరల్ వచ్చేసి మనకి $30తో మనం అయితే చేస్తాం. మనం $30తో మనం చేసేందుకు గాను మనకి $30లోను 5% కట్ అయిపోయి వెంటనే మిగిలిన అమౌంట్ అంతా కూడా మనకి వెంటనే విత్ సెకండ్లో అయితే మనకి రెఫర్ చేసినందుకు మొత్తం అంతా డాలర్స్ అయితే మనకు వస్తుంది. ఇద్దరిని చేసినందుకు గాను ఒక $60 అంటే 5% పోయిన అమౌంట్ అంటే మనకి ఆ అమౌంట్ కూడా మనకు క్లియర్గా అయితే రావడం జరుగుతుంది మొత్తం క్లియర్గా. ఓకే, అంటే మీకు అంటే లెంత్ ఎక్కువ అవుతుంది కదా, వీడియో చాలా ఎక్కువ అని చెప్పేసి స్పీడ్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను నేను. ఇంకేం డౌట్ నాకు ఫోన్ చేయండి, అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను 100%. ఓకే, 95% స్పాన్సర్ ఇన్కమ్ చెప్పాను కానీ 5% కట్ అయిపోయి మనకి ఇన్కమ్ అయితే వస్తుందని చెప్పేసి మనకి ఏంటంటే $30 అంటే మన జాయినింగ్ ప్యాకేజ్ దాని $30. మనకి దాన్ని జాయిన్ చేసిన తర్వాత మనకు వచ్చి $40తో అప్డేట్ చేసుకోవాలి. తర్వాత 60 ఈ మీరు ఏంటంటే కన్ఫామ్గా చేసుకోవాలని రూల్ ఏం లేదు. మీకు అమౌంట్ వచ్చిన తర్వాత చేసుకోవచ్చు మీరు దాన్ని చూసి. అంటే కానీ అమౌంట్ రాకుండా మీరు చేయాల్సిన అవసరం లేదు. కావాలంటే మీరు ప్యాకేజ్ అనేది మామూలుగా తీసుకోవచ్చు మీరు, అది కూడా. ఓకే, మీరేంటంటే కమ్యూనిటీ స్ట్రక్చర్ మీరేంటంటే 2x2 మ్యాట్రిక్ అనేది లెవెల్ స్ట్రక్చర్ ఇది ఒకటి ఉంది, లెఫ్ట్ రైట్. అంటే మీరు ఎక్స్ట్రా మెంబర్స్ని మీరు జాయిన్ చేసినా సరే కానీ ఈ టాప్లోను ఇక్కడ చూపిస్తున్నట్టు కానీ మీరేంటంటే మీకు 3 అయితే రాదు, 3 అయితే రావు, జస్ట్ ఏంటంటే 2 వస్తాయి. మళ్ళీ మీరు జాయిన్ చేసిన థర్డ్ పర్సన్ వచ్చేసి ఆటోమేటిక్గా మీరు సెకండ్ లెవెల్ మీకు డైరెక్ట్ ఎవరైతే ఉన్నారో తన కింద వస్తారో మీకు డైరెక్ట్గా రాదు. కాబట్టి తనకి కూడా ఇన్కమ్ అయితే వస్తుంది మీతో పాటు. కాబట్టి దీంట్లో వర్కింగ్ నాన్ వర్కింగ్ 2 ప్లాన్స్ కూడా మనకైతే ఇన్కమ్ అయితే ఉన్నది. ఓకే, కమ్యూనిటీ స్ట్రక్చర్ ఇక్కడ ఏంటంటే 3x3 మ్యాట్రిక్. ఇది మనకి 3x3 మ్యాట్రిక్ ఎలా వస్తుందంటే మనకి క్లియర్గా ఇక్కడ చూడండి. మనకి ఒకటే ప్యాకేజ్ $230 పెట్టి తీసుకున్నారంటే మీకు వర్కింగ్ నాన్ వర్కింగ్ 2 ఇన్కమ్స్ కూడా వచ్చేస్తుంటాయి. మీరు విత్డ్రా పెట్టడానికి కానీ లేదంటే ఇంకేమైనా చేయడానికి కానీ ఎటువంటి మీరు ఆప్షన్ కూడా చేయవలసిన అవసరం అయితే లేదు. ఆటోమేటిక్గా మీకు ఇన్కమ్ అయితే రావడం జరుగుతుంది. ఇది 3x3 మ్యాట్రిక్ అనేది మీకు ఎలా వర్కౌట్ అవుతుందంటే మీరు చేయాలంటే నాన్ వర్కింగ్ చేయాలంటే మీరు పక్కగా మీరు వచ్చేసి పెట్టవలసిన $230 అయితే మీరు పెట్టాలి. $230 కానీ మీరు అంటే మీరు ఒకటి అనుకోవచ్చు, $230 పెట్టేది నాన్ వర్కింగ్ కానీ $230 పెట్టకపోతే నాన్ వర్కింగ్ రాదా, పక్క వర్క్ చేయాలని మీరు అనుకోవచ్చు. మీరు $230 పెట్టి చేసుకున్నా వర్క్ చేసినా చేయకపోయినా మీరు ఎలిజిబిలిటీ నాన్ వర్కింగ్కి లేదు. 230 పెట్టినసరికి కానీ నాన్ వర్కింగ్ ఎలిజిబిలిటీ. మీరు $230 పెడితే దీంట్లో 2 ప్లాన్స్ ఉన్నాయి కదండి, స్మార్ట్ మ్యాట్రిక్స్ ఒకటి, తర్వాత గ్లోబల్ కమ్యూనిటీ ఒకటి. ఈ 3 మీరు రెండింటికి ఎలిజిబిలిటీ లేదనుకుంటే మీరు 2x2 మ్యాట్రిక్ ప్లాన్కి ఒకదానికి మాత్రమే ఎలిజిబిలిటీ ఇక్కడ. ఓకే, 2x2 మ్యాట్రిక్ కూడా తక్కువేమీ కాదు, మీకు $1,30,00,000 $1,30,00,000 వరకు వస్తుంటుంది. అంటే మీరు లెక్కేసుకోండి, అంటే 100 కోట్ల పైనే దీనికి వచ్చేది కూడా ఐఎన్ఆర్లో చూసుకుంటే. దీన్ని కూడా అలాగే ఇన్కమ్ వస్తుంది, రెండోట్లు కూడా మంచి ఇన్కమ్లో వస్తాయి బాగానా. ఇక్కడ మీరు ఏంటంటే $230 పెట్టినందుకు కానీ మీకు వచ్చేసి మనకి పెట్టి జాయిన్ అయినందుకు కానీ మీకు వచ్చేసి స్మార్ట్ మ్యాట్రిక్ ప్లాన్ కూడా యాడ్ అయిపోతుంది. దీంట్లో $100 పెట్టి మీకు పెట్టారు కాబట్టి ఎవరైనా మీ కింద 3 వచ్చారంటే, అంటే 3 వచ్చే వరకు ఆగదు, ఎవరైనా వచ్చిన తర్వాత అందులో 100 వచ్చేస్తుంది. దాంట్లో లాస్ట్ 200 కట్ చేసేటంటే సిల్వర్కి ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అయితే ఇక్కడ మీకు అవడం జరిగింది. నెక్స్ట్ లెవెల్ కూడా అప్గ్రేడ్ అయితే చేసుకోవాలి. మీరు 200 ప్యాకేజ్ పెట్టి అప్గ్రేడ్ చేసుకున్న తర్వాత మాత్రమే తర్వాత లెవెల్కి అయితే ఆటోమేటిక్గా వెళ్తుంది, లేదంటే ఆటోమేటిక్గా వెళ్తుంది. ఆ ప్యాకేజ్ రేట్ అంటే $500కి వెళ్తుంటుంది. $500 ఎంట్రీ అప్గ్రేడ్ పెట్టుకోవడానికి. $500 కానీ మీకు ముగ్గురితో 1,500 వస్తుంది. ఆ 1,500 తర్వాత మళ్ళీ మీకు ఏటవుద్దంటే వాళ్ళ ముగ్గురు కింద ముగ్గురు వస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర నుండి మళ్ళీ 9,000 వస్తుంది. మీకు మళ్ళీ $9,000 వస్తాయి. $9,000 మళ్ళీ మీకు ఏంటంటే $1,000 అప్గ్రేడేషన్కి వెళ్ళిపోతుంది. మీరు తీయవలసింది ఆటోమేటిక్గా తీసుకుంటుంది అంతే. ఆటో అప్గ్రేడ్ టు నెక్స్ట్ మ్యాట్రిక్స్ లెవెల్ లాస్ట్ 4 ట్రాన్సాక్షన్ ఆఫ్ కట్ ఆఫ్ ద గ్లోబల్ మ్యాట్రిక్స్ గోల్డ్ మ్యాట్రిక్స్ అని చెప్పేసి ఉంది. అంటే లాస్ట్ ట్రాన్సాక్షన్లో వెళ్తే తప్ప మీది అవసరం లేదు. మీ అమౌంట్ అయితే మీరు ముందే తీసుకోవచ్చు. చాలా కంపెనీలు ఏంటంటే ముందు వాళ్ళు అప్డేట్ తీసుకొని తర్వాత ఇన్కమ్ అనేది వస్తుంది. కానీ వీళ్ళు ఏంటంటే మన అమౌంట్ అనేది ముందు ఇచ్చిన తర్వాత అప్డేట్స్కి వాడుతూ ఉంటున్నారు. ఇది అనేది బాగుంది. మొత్తం అంతా కూడా ఏంటంటే సేమ్ ఇలా ఉంటాయి ప్యాకేజీలు అనేది. గోల్డ్ మ్యాట్రిక్స్ అని, మనకి ఏంటంటే రాయల్ మ్యాట్రిక్స్ అని, తర్వాత డైమండ్ మ్యాట్రిక్స్ అని సేమ్ ఏంటంటే ఇక్కడ అప్గ్రేడ్ అయ్యే ఇన్కమ్ అంతే తప్ప సేమ్ ప్లాన్ అయితే ఒకేలా ఉంటుంది మొత్తం అంతా కూడా. ఓకే, ఈ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత రీ అంటే ఆఫ్టర్ క్రౌన్ మ్యాట్రిక్స్ అంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి స్మార్ట్ మ్యాట్రిక్స్,
సిల్వర్, గోల్డ్, క్రౌన్, డైమండ్, రాయల్ అని చెప్పేసి మళ్ళీ రీస్టార్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. దీంట్లో మనకి పర్సన్స్ మరీ ఎక్కువ ఏం కాదు, జస్ట్ 100లో ఉన్నప్పుడు మనకి 100% ఇన్కమ్ అయితే రావడం జరుగుతుంది. ఇంకేమైనా ఉంటే నా నెంబర్కి అయితే కాల్ చేయండి. నా నెంబర్ 9989639780. ఓకే.